హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా ప్రీమియం కలెక్షన్స్. సో, ప్రీమియం కలెక్షన్స్‌లో మరో వీడియో అయితే తీసుకొనొచ్చేసానండి. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మధ్యలో మీకు షార్ట్స్ అయితే వచ్చాయి రెగ్యులర్‌గా. మీకు కావాలంటే మీరు అవి కూడా చూసొచ్చు. అండ్ ఇదైతే లాంగ్ వీడియో అండి మీకోసమే. సో, ఎవరైతే మీకు లెంగ్తీ వీడియో కావాలి అనుకుంటారో వాళ్ళ కోసం అనమాట. ఇవన్నీ కూడా రీసెంట్ అప్డేట్సేనండి. ఓల్డ్ అప్డేట్స్ ఏమీ కాదు. రీసెంట్‌గా అంటే జస్ట్ లాస్ట్ 2-3 డేస్‌గా వచ్చిన కలెక్షన్స్ అనమాట. ప్రైస్ అనేది మీకు ప్రతి ఐటెమ్‌కి స్క్రీన్ మీద కనిపిస్తుంది. విత్ ఫ్రీ షిప్పింగ్‌తో అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ క్వాలిటీ వచ్చరికి ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ అండి. అంటే కోటింగ్ మనకి పాలిషింగ్ వేస్తారు కదా! ఆ పాలిషింగ్‌కే కాస్ట్ ఎక్కువనమాట. అంతకుమించి ఇంక వేరే ఏం లేదు. ఇది జరావు కుందన్ మాంగ్టిక్ అండి. అంటే కొంతమంది మాకు కాస్ట్‌లీవి కావాలి, ప్రీమియం క్వాలిటీ కావాలి అనుకుంటారు. ఇప్పుడు ఈ ఐటెమ్ ఉందండి. ఇది మ్యాట్ ఫినిషింగ్‌లో వచ్చినప్పుడు ఈ లుక్ కూడా ఇది మ్యాట్ ఫినిషింగే. బట్ ఇదే లో బడ్జెట్‌లో కూడా ఉన్నాయండి. ఇక్కడ మనకి 1200 కనిపిస్తుంది కదా! నార్మల్‌గా అయితే మీకు కొన్ని కొన్ని చోట్ల ఇది 700, 800, 900 రేంజ్‌లో కూడా వస్తుంది. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే పాలిష్. అవి వచ్చేసరికి పాలిష్ కొంచెం లో గ్రేడ్ పాలిషింగ్ ఉంటుందనమాట. ఇవి వచ్చేసి మనకి మన మచిలీపట్నంలో పాలిషింగ్ చేయించిన ఐటెమ్స్ అండి. సో, మీకు అందువల్ల ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీకీ లో ప్రైస్‌లో కావాలంటే మీరు అవి పర్చేస్ చేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే ఈ క్వాలిటీనే కావాలంటే ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ కూడా నేను ఒక ఐటెమ్ చూపిస్తాను. సో, దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది. ప్రైస్ ఎందుకు వేరియేషన్ ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ఈ ఐటెమ్ ఉంది కదండీ! ₹650 ఇది యాక్చువల్‌గా మనకి ₹550 కూడా అవైలబుల్‌గా ఉంది. 500 ఐ థింక్. అండ్ ఇది కూడా ₹790 ఐటెమ్ కూడా మీకు ఇంకా తక్కువ ప్రైస్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. అవి కావాలంటే మనది ఇంకొక ఛానెల్ ఉంది కదండీ! దుర్గా 1 గ్రామ్ జ్యువెలరీ అని ఉంటుంది. సో, ఆ ఛానెల్‌లోకి వెళ్లి చూస్తే మీకు చాలా ఐటెమ్స్ అనేవి తక్కువ ప్రైస్‌లో కనిపిస్తాయి. దానికి దీనికి డిఫరెన్స్ ఒక్కటేనండి. జస్ట్ ఫినిషింగ్ క్వాలిటీ అనమాట. ఇవన్నీ మనం మచిలీపట్నంలో కోటింగ్ చేయించిన ఐటెమ్స్. అవొచ్చేసి మనకి హైదరాబాద్, కలకత్తా బేస్డ్ కోటింగ్‌తో వస్తాయన్నమాట. అంతే డిఫరెన్స్ అనేది. సో, మీకు ఏ బడ్జెట్‌లో కావాలనుకుంటే మీకు ఆ బడ్జెట్‌లో మీకు నచ్చిన ఐటెమ్ పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? అంతేకాని దీని ప్రైస్ లెస్ చేయడం అంటూ ఏముండదు. ఇక్కడున్న ప్రైస్ ఫిక్స్ ప్రైస్ అనమాట. మీకు కావాలనుకుంటే ఇది పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ యాక్చువల్‌గా ఈ ఐటెమ్ కూడా ఇదివరకు మనకి చాలా తక్కువ ప్రైస్‌లో వచ్చింది. ఇవి సన్ అండ్ మూన్ కూడా అండి 650 కాకుండా జస్ట్ 300, 400లో కూడా వచ్చేయున్నాయి. వాటి క్వాలిటీ వేరే ఉంటుందండి. పక్కా చెప్తున్నాను. ఇందులో ఎక్కడ ఫోర్స్ అయితే ఏం లేదండి. మీకు నచ్చిన ఐటెమ్ మీరు చూసి మీకు ఈ ప్రైస్ మీకు ఓకే అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో, ఎలా పర్చేస్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ అండి. ముందు మీకు నచ్చిన ఐటెమ్‌ని స్క్రీన్‌షాట్ ఫస్ట్ స్క్రీన్‌షాట్ తీసుకున్నాక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండీ 8879962680 ఆ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. వర్కింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 6:30 అండి. ఆఫ్టర్ 6:30 అవైలబిలిటీ చెప్పడం అనేది చాలా కష్టం అవుతుంది. ఒకవేళ మీరు మెసేజ్ చేసినా సరే ఇన్ కేస్ మేము ఫ్రీగా ఉంటే రిప్లై ఇస్తాను. లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మీరు ఒకసారి మెసేజ్ చేయండి. బ్యాంగిల్ సైజ్ విషయంలో మాత్రం మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. కరెక్ట్ సైజ్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో, గూగుల్‌లో ఒక చార్ట్ ఉంటుంది. దాని ప్రకారం మీరు చెక్ చేసుకున్న తర్వాతే నాకు సైజ్ అనేది చెప్పండి. నేను మళ్ళీ ప్రతి ఒక్కరికి మీరు సైజ్ చూసుకున్నారని అడగాలి అంటే మాకు గుర్తుండదు కాబట్టి, మీరు సైజ్ చూసుకొని ఆ తర్వాత అవైలబిలిటీ చెక్ చేసుకోండి. వన్స్ అవైలబుల్ చెప్పాక వితిన్ 1 అవర్‌లోగా పేమెంట్ అయిపోవాలండి. అండ్ ఇన్ కేస్ మీరు మమ్మల్ని అడగకుండా పేమెంట్ చేస్తే గనక రీఫండ్ అయితే ఇవ్వడం ఉండదు. ఆ అమౌంట్‌ని మీరు నెక్స్ట్ ఆర్డర్‌లో బుక్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఎలా చెప్పాలి? ఇప్పుడు ఈ ఐటెమ్ మీరు అడిగారండి. ఖచ్చితంగా తీసుకోవాలనుకున్నారు. నన్ను మార్నింగ్ 10కో ఎప్పుడో అడిగారు. నేను మీకు ఒక 1 అవర్ ఆగి, 2 అవర్స్ ఆగి రిప్లై ఇచ్చాను. నేను రిప్లై ఇచ్చాక మీరు చూసారు కానీ పేమెంట్ చేయలేదు. రీజన్ షుడ్ బి మీకేవైనా ఉండొచ్చండి. తర్వాత మీరు నెక్స్ట్ డే కానీ అంటే మీ దగ్గర మనీ లేక లేదా మర్చిపోయో బిజీగా ఉండి మర్చిపోతారు కదా! 2-3 డేస్ తర్వాత మీ దగ్గర మనీ అడ్జస్ట్ అయ్యాక వితౌట్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ చేస్తారండి. అదేంటి అని అడిగితే మేడం నిన్ననే అడిగాను ఉందని చెప్పారు అన్నారు. అది నిన్న మార్నింగ్ అండి. ఇంకొంతమంది 2 డేస్ తర్వాత పేమెంట్ చేస్తారు. అదేంటంటే 3 డేస్ బ్యాక్ కదా అడిగాను ఉందని చెప్పారు కదా అందుకే వేసేసాను అంటారు. ఆన్‌లైన్‌లో హాఫ్ అన్ అవర్ కూడా అయిపోతాయండి. ఒక్కోసారి ఒక్క నిమిషంకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగినప్పుడు ఇది సింగిల్ పీస్ ఉందండి. మీరు అడిగారు కాబట్టి ఉందని చెప్పాను. ఆ తర్వాత మీరింక నాకు పేమెంట్ చేయలేదు. వేరే వాళ్ళు పేమెంట్ చేశారు. వాళ్ళకి ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయింది. మీరు ఇంకొక 2 అవర్స్, 3 అవర్స్ తర్వాత వచ్చేస్తే సింగిల్ పీస్ అయిపోతుంది కదా! సో, సింగిలే ఉందని ప్రతి ఒక్కళ్ళకి మెన్షన్ చేయలేను కదండీ. ఎందుకంటే ఒక్కోసారి 2, 3 పీసెస్ ఉంటాయి. మీరు అడిగిన వెంటనే ఇంకో ఇద్దరు, ముగ్గురు అడిగారు. వాళ్ళకి కూడా పెట్టేస్తాం కదా! సో, అలా స్టాక్ ఔట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మాక్సిమం ఒక 1 అవర్ టైం తీసుకోండి. ఎందుకు అంటే ఆ 1 అవర్ కూడా సో, ఏదో ఆ టైంకి మీరు చూసుకోరు. చూసుకున్న తర్వాత మాక్సిమం ఒకసారి సర్వర్ పనిచేయదు. ఫోన్‌పే, గూగుల్ పే కూడా పనిచేయవు. ఏవో ఒక వర్క్స్ ఉంటాయి కాబట్టి ఒక 1 అవర్ వరకు ఓకే అండి. అంతకంటే ఎక్కువ అంటే మాత్రం నేను కూడా గ్యారంటీ ఇవ్వలేను ఒక్కోసారి. సమ్‌టైమ్స్ ఓకే ఉంటాయి స్టాక్, సమ్‌టైమ్స్ ఉండవండి. బట్ లేట్‌గా పేమెంట్ చేసిన తర్వాత మాత్రం రీఫండ్ అయితే అడగద్దు. ఎప్పుడు స్టాక్ లేకపోతే. స్టాక్ ఉంటే ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుందండి. అందులో మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఇన్ కేస్ స్టాక్ గనుక అయిపోతే మీ మనీ ఎక్కడికి పోవండి. మా దగ్గరే ఉంటాయి. కాకపోతే నెక్స్ట్ ఆర్డర్‌లో మీరు కట్ చేసుకోవచ్చు అంతే. ఓకేనా? సో, ఇది అండి పాలిసీ. అండ్ బుక్ చేసుకున్నాక మీకు కొరియర్ రావడానికి 1 వీక్ టు 10 డేస్ అనేది టైం అయితే పడుతుంది.
మరి 2 డేస్‌లో, 3 డేస్‌లో మాకు అర్జెంట్ ఆర్డర్ ఉందంటే ప్లీజ్ అండి కాంటాక్ట్ చేయొద్దు. మా దగ్గర అర్జెంట్ డెలివరీ ఆప్షన్ అయితే అస్సలు లేదు. మినిమమ్ 7-10 వర్కింగ్ డేస్ అయితే పక్కా ఉండాలి. అలాగే ఏదైనా ఫంక్షన్‌కి బుక్ చేసుకున్న వాళ్ళు మాకు ముందే చెప్పండి. మేము దాన్ని బట్టి మీకు అంటే చూసి పంపిస్తామనమాట. ఇంకోసారి ఏమవుతుంది అంటే తీరా ఐటెమ్ వచ్చాక డ్యామేజ్ వచ్చిందనుకోండి ఎక్స్‌చేంజ్ ప్రాసెస్ ఉంటుంది. సో, ఎక్స్‌చేంజ్‌కి అనేది పక్కా టైం పడుతుంది. మీరు ఐటెమ్ మాకు సెండ్ చేయాలి. మాకొచ్చాక మళ్ళీ స్టాక్ చూసి మీకు సెండ్ చేయాలి కాబట్టి సో, కొద్దిగా టైం అయితే పడుతుంది. అండ్ ఎక్స్‌చేంజ్ కూడా కేవలం డ్యామేజ్డ్ ఐటెమ్స్‌కి మాత్రమేనండి. అంటే విరిగిపోయి వచ్చిన ఐటెమ్‌కి మాత్రమే ఉంటుంది. ప్రాపర్ ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలి. ఓపెనింగ్ వీడియో సరిగ్గా లేకపోతే అస్సలు ఎక్స్‌చేంజ్ అనేది ఉండదు. అలాగే మినిమమ్ అంటే చిన్నవండి. లైట్‌గా బెండ్ అవ్వడం. ఇందులో ఒక్క స్టోన్ ఒక్క పెరల్ మిస్ అవ్వడం. మళ్ళీ చెప్తున్నా అండి సింగిల్ చిన్న స్టోన్స్ ఉంటాయి కదా! అలాంటి వాటికి ఎక్స్‌చేంజ్ ఉండదు. అలా కాకుండా హెవీ ఇప్పుడు ఇది బిగ్ స్టోన్ ఉంది. అది మొత్తం బ్రేక్ లేకుండా వచ్చిందనుకోండి. అలాంటి వాటికి ఎక్స్‌చేంజ్ ఉంటుంది. సో, క్లియర్‌గా చెప్తున్నాం. స్మాల్ స్టోన్స్ అలాంటి వాటికి ఉండదండి. ఎందుకంటే ఆ స్టోన్స్ మనకు బయట ఆరి వర్క్ షాప్స్‌లో కూడా దొరుకుతాయి. మీరు గమ్ పెట్టి అంటించేసుకొని యూజ్ చేయొచ్చు. పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో పెద్ద స్టోన్స్ ఉన్నాయి గ్రీన్ స్టోన్స్. అవి పోయాయి అంటే మీకెక్కడ దొరకవు అవి. దొరికినా కూడా మీకు తెచ్చుకొని సెట్ చేసుకోవడం రాదు. అలాంటి వాటికి ఎక్స్‌చేంజ్ చేస్తాము. అండ్ ఎక్స్‌చేంజ్‌కి మాత్రం మీరే కొరియర్ చేయాల్సి ఉంటుంది. ఆ చార్జెస్ కూడా మీవే ఉంటాయి. అండ్ ఐటెమ్ మా దగ్గరికి రీచ్ అయ్యాక మళ్ళీ న్యూ ఐటెమ్ సెండ్ చేసే చార్జెస్ మాత్రం మావే పెట్టుకుంటాం. సో, వన్ సైడ్ మీరు, వన్ సైడ్ మేమనమాట. ఇది ఫిక్స్ అండి. సో, ఇందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఇది టోటల్ ప్రాసెస్ అనేది నేను క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా అండి. ఫుల్ ప్రాసెస్ చెప్పేసాను కదా! సో, మీకు కావాలనుకుంటే ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో మొత్తం డీటెయిల్స్ చెప్పాను కాబట్టి మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ఇప్పుడు నేను ఏ షార్ట్ పెట్టినా, కమ్యూనిటీలో ఏది పోస్ట్ చేసినా మీకు తెలుస్తూ ఉంటుంది. సో, ఆఫర్ ప్రైస్ ఐటెమ్స్ మాత్రం లిమిటెడ్ స్టాక్ ఉంటే చాలా ఫాస్ట్‌గా అయితే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి. దయచేసి సీఓడీ కోసం అయితే కాంటాక్ట్ చేయొద్దు. ఆన్‌లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. అండ్ నా మైక్ అయితే అసలు వర్క్ చేయట్లేదండి. వీడియో నేను వాయిస్ ఇస్తున్నాను. అది మొత్తం డిలీట్ అయిపోతూ వస్తుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్‌లో మెసేజ్ చేసి క్లియర్ చేసుకోండి. దయచేసి కాల్ మాత్రం చేయొద్దండి. కాల్స్ ఆర్ నాట్ అలౌడ్. ఈవెన్ వాట్సాప్ కాల్ కూడా చేయొద్దు. నేను రిప్లై ఇచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో, దయచేసి మీరు కాల్స్ చేసి డిస్టర్బ్ చేయకండి. వాట్సాప్‌లో మీకు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ.